రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. రివ్యూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. బట్ మీరు నచ్చితే లైక్ కానీ, నచ్చకపోతే డిస్లైక్ కానీ, లేదా ఒక కమెంట్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. పాజిటివ్ అయితే మాలాంటి కొత్త వాళ్ళకి బూస్ట్ ఇస్తుంది, నెగిటివ్ అయితే ఆ తప్పుల్ని మార్చుకొని మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కిష్కింధపూరి, written and directed by కౌశిక్ పెగలపాటి, and the casting are బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్. మూవీ ప్లాట్ చూస్తే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ టీం దెయ్యాలుండే ప్లేసెస్ కి టూర్ లా తిప్పి చూపిస్తా ఉంటారు. అయితే అలా తిప్పిన టైంలో కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి తెలియని ఒక అన్నోన్ ప్లేస్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళాక వాళ్ళకి ఏం జరిగింది, అసలు అక్కడేం జరిగింది, ఫైనల్ గా హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ. మూవీలోని స్టోరీ చాలా యునిక్ గా తీసుకున్నారు. రొటీన్ అనేది ఎక్కడా అనిపించదు, డైరెక్ట్ గా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతారు, డీవియేషన్స్ ఏం లేకుండా. అండ్ స్క్రీన్ ప్లే కూడా డైరెక్టర్ ఆయన ఫోన్ కి వాల్ పేపర్ పెట్టుకున్నారు అనుకుంటా, అంతా కొత్తగానే ఉండాలి అని. ప్రతి ఒక్క సీన్ ఒక ఫ్రెష్ అప్రోచ్ తో ముందుకి తీసుకెళ్తారు. హారర్ ఎలిమెంట్స్ కూడా అలాగే ఉంటాయి. అప్పుడెప్పుడో మసూదా అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు భయాన్ని గుర్తు చేస్తారు. స్క్రీన్ ప్లేలో అన్నెసరీ ట్రాక్ ఏమి యాడ్ చేయకుండా ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో ముందుకు పోతా ఉంటది. స్టోరీలోని ట్విస్ట్లు కానీ, ఎలిమెంట్స్ కానీ, బ్యాక్ స్టోరీ ప్రతి ఒక్కటి చాలా యునిక్ గా ఉంటాయి. అండ్ నార్మల్ గా హర్రర్ స్టోరీ అంటే బ్యాక్ స్టోరీ ఉండటం కామన్. ఇక్కడ దాన్ని ఫ్లాట్ గా రన్ చేయకుండా కొద్దిగా రివీల్ చేస్తూ, అందులో కూడా ఇక తెలిసిపోయిందిలే అనుకునే టైంకి ట్విస్ట్లతో ఇంట్రెస్ట్ ని ఎక్కడా డౌన్ అవ్వకుండా చూసుకున్నారు. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా శ్రీనివాస్ గారు అంతా ఓకే గానీ కొన్ని సీన్స్ లో మాత్రం ఓల్డ్ మూవీస్ లో లాగా ఒక టైప్ ఆఫ్ డైలాగ్ స్టైల్ ఉంటుంది, అదొక్కటి మైనస్ అనిపించింది. అండ్ ఈ మూవీకి మెయిన్ క్యారెక్టర్స్ కన్నా కొన్ని అన్నోన్ క్యారెక్టర్స్ చాలా ఇంప్రెస్ చేశారు. అది నార్మల్ సీన్స్ అయినా అండ్ హర్రర్ సీన్స్ అయినా రెండిటిలో పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ కొన్ని సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. అండ్ లొకేషన్స్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నా ఫస్ట్ టైం చూడటం వల్ల ఆ సీన్స్ లో వచ్చే థ్రిల్ బాగుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.